హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్పీసీ న్యూ డైరీస్. ముందుగా అందరికీ విషింగ్ ఎవ్రీ వన్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్తో అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటూ ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ముందుగా న్యూ ఇయర్ రోజు మేము స్టార్ట్ అయిపోయినాం ఏడుపాల టెంపుల్కి. చాలామందికి తెలిసిందే ఈ టెంపుల్. మెయిన్ రీజన్ మేము ఈరోజు వెళ్తున్నాము అంటే ఎన్నో ఇయర్స్ నుంచి మా అత్తమ్మ అనుకుంటుంది ఈ టెంపుల్కి వెళ్ళాలని చెప్పి, కానీ ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల తను వెళ్ళకుండా అయిపోతుంది. ఈ ఇయర్ ఎలా అయినా తీసుకెళ్ళాలని చెప్పేసి ఈరోజు అట్లా ఇట్లా తీసి అయితే మేము స్టార్ట్ అయిపోయినాం. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇంకా మా మామయ్య ఉండడు, వీడియోలో టెంపుల్కి రాలేదు. నేను, మా ఆడపడుచు, మా అత్తయ్య, ఇద్దరు కోడళ్ళు అండ్ మా ఆయన అయితే స్టార్ట్ అయిపోయినాం. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరలోకి కూడా వచ్చేసినాం అనమాట. యాక్చువల్గా చాలా రష్ ఉంటుంది అనుకున్నాము, కానీ చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉండే అనమాట, ఎక్కువ రష్ లేకుండే. అండ్ ఏడుపాయల దుర్గామాత కోసం చెప్పుకుంటే చాలా పవర్ఫుల్. ఇక్కడ ఏమనుకున్నా అది జరుగుతుంది మనకి. అండ్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది టెంపుల్కి వచ్చినప్పుడు. అండ్ దర్శనం అయితే మాకు చాలా క్విక్గా అయిపోయింది, బికాజ్ ఎక్కువ జనాలు లేకుండే చాలా ప్రశాంతంగా మంచిగా అయిందనమాట దర్శనం అయితే మాకు. అండ్ బయట చూస్తే కూడా కంప్లీట్గా వాగుంటుందన్నమాట. ఎంత బాగుంటుందో అసలు, సూపర్గా ఉంటుంది. అండ్ ఆల్సో రెయినీ సీజన్లో మీరు న్యూస్ చూస్తూ ఉంటే న్యూస్లో చెప్తూనే ఉంటారు టెంపుల్ మునిగిపోయింది అండ్ ఫుల్ ఆన్ వాటర్ ఉంటుంది అని చెప్పేసి. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది టెంపుల్. బయట కూడా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది మాకు. చాలాసేపే ఉన్నాము టెంపుల్కి దగ్గరలో. అండ్ ఇంకా అక్కడక్కడ ఇంకా కొంచెం వాటర్ దగ్గర కొంచెం పిల్లలు ఆడుతూ అలా ఇలా కాసేపు మంచి ప్రశాంతంగా గడిపేసినాం అనమాట. అక్కడైతే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. దర్శనం అయితే అయిపోయింది. అలా ఫోటో సెషన్స్ నడుస్తున్నాయి అనమాట. చాలా రోజులు అయింది అత్తమ్మ వాళ్ళతో ఇలా బయటికి వచ్చి, సో అందుకని చెప్పి ఈరోజైతే ఈ వ్లాగ్ తీస్తున్నా. ఇట్ ఇస్ అ స్మాల్ అండ్ షార్ట్ వ్లాగ్. ఇంకా నెక్స్ట్ చూద్దాం ఏముంటుందో. ఇప్పటికైతే ప్రస్తుతానికి మా అత్తయ్య వాళ్ళు, మా ఆడబిడ్డ అండ్ నేను అయితే పిక్చర్స్ అయితే తీసుకుంటున్నాము, చూపిస్తాను. చూడండి పిక్చర్స్ అన్ని దిగుతున్నారు. మా ఆయన కెమెరాతో రెడీ ఉన్నాడు. ఇక్కడికి ఎవరైనా విజిట్ చేయకపోతే మాత్రం నేనైతే డెఫినెట్గా ఒక్కసారైనా విజిట్ చేయండి అని చెప్తాను. అంత బాగుంటుంది. కొంచెం లాంగ్ డిస్టెన్స్ అయినా సరే చాలా అంటే చాలా మంచి టెంపుల్ ఇది. చాలాసేపు మంచిగా ప్రశాంతంగా కూర్చొని మంచిగా దర్శనం అయితే చేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఇదంతా ప్లేస్ కూడా చాలామంది ఇక్కడ ఈ ఆటలను అవి ఇవి కోస్తారనమాట. సో ఇక్కడే వాళ్ళు వంట కూడా అంతా చేసి రెడీ చేసి పెడతారు మనం ముందే మాట్లాడుకుంటే. ఆ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఏడుపాయల టెంపుల్లో. హాయ్ గైస్, దర్శనం బాగా జరిగింది. ఇంటికి పోయి మళ్ళీ ట్రైన్ ఫుడ్కి వెళ్తున్నాం. బాయ్ బాయ్. ఇక దర్శనం అయితే మంచిగా అయిపోయింది. అండ్ ఇంకా లంచ్ ఒక్కటి బాకీ ఉంది, అది చేసుకోవాలి. ఇక స్టార్ట్ అయిపోయినాం టెంపుల్ నుంచి అయితే ఇంటికి స్టార్ట్ అయినాం అనమాట. ఇది అప్పటి నుంచి అల్లరి చేస్తూనే ఉంది నా చిన్న కోడలు అయితే. ఇది ఎక్కడికి పోతున్నాం? ఇంటికి పోదాం. ఐస్ క్రీమ్ వద్దా? కావాలి ఐస్ క్రీమ్. ఏ ఐస్ క్రీమ్ కావాలా? స్ట్రాబెరీ కావాలా? నాకు వెనీలా కావాలా. స్ట్రాబెరీ వద్దు, వెనీలా తీసుకుందాం. ఓకేనా? ఏం కావాలి? ఏ ఫ్లేవర్? ఓకే, నీకు ఐస్ క్రీమ్ కావాలా? స్ట్రాబెరీ కావాలా, వెనీలా కావాలా? ఐస్ క్రీమ్ ఏ ఫ్లేవర్? వెనీలానా, స్ట్రాబెరీయా, చాక్లెటా? చాక్లెటా? ఓకే సరే మరి. సరే హాయ్ ఫ్రెండ్స్ చెప్పు అందరికి. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. ఇవ్వు చెప్పు ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్ గట్టిగా. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇంటికి పోదాం ఇంటికి పోదాం. సరే బాయ్ చెప్పు. బాయ్. ఇక లంచ్ కోసం అయితే మేము ప్లాట్ఫామ్ 65కి వచ్చేసినాం. ఆల్రెడీ నేను ఒక్కసారి అయితే విజిట్ అయినా, కానీ మా ఆడపడుచు వాళ్ళు విజిట్ అవ్వలేదని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చినాం. మెయిన్ రీజన్ ఇద్దరు కోడళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పి తీసుకొచ్చినాం. ఈ వీడియోలో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అస్సలు మిస్ అవ్వద్దు. దే వర్ సో హ్యాపీ అనమాట. నాకు తెలిసి ఆ ట్రైన్ చూస్తూనే వాళ్ళ కడుపు నిండిపోయిందేమో, ఎక్కువ ఫుడ్ కూడా తినలేదు. సో
కిడ్స్కి ఎవరికన్నా మంచి ప్లేస్కి తీసుకెళ్ళాలి ఫుడ్ రెస్టారెంట్ కంటే ఇదేదో ద బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ నా ఫేవరెట్ డ్రింక్ ఫ్రూట్ పంచ్ సూపర్గా ఉంటుంది. అదైతే అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడికి వస్తే ఫ్రూట్ పంచ్ పక్కగా ట్రై చేయండి. అండ్ ఫుడ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం మనం ఎక్స్పెన్సివ్ అనుకున్న ఆ యాంబియన్స్కి అండ్ అక్కడ ఉన్న హాస్పిటాలిటీకి పెట్టొచ్చు అనిపించింది. అండ్ కిడ్స్ మెయిన్గా బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్నదైతే ఫుల్ ఆన్ ఎంజాయ్ చేసింది. అసలు అది ఎవరికి ఇంటనే లేదు. అసలు కంప్లీట్గా ఆ ట్రాక్స్ చూసుకుంటూ ఆ ట్రైన్ చూసుకుంటూ అలాగే గడిపేసింది. ఫుడ్ కూడా అసలు ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ లేకుండే, దానికి కంప్లీట్గా ట్రైన్ మీదనే ఉండే. అంటే చాలా డిఫరెంట్గా మంచిగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉంటుంది కాబట్టి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో ఎవరికైనా ఇంట్లో వెళ్ళినా అలాగా కోడళ్ళు ఉన్నా సరే చిన్న చిన్న కిడ్స్ ఉన్నా డెఫినెట్గా ఈ ప్లేస్ అయితే విజిట్ అవ్వండి. మేమైతే కొంపల్లి బ్రాంచ్కి వచ్చినాం అనమాట. ఇక్కడ ఫుడ్ అయితే క్రేజీ ఉంటుంది. చూడండి దాని ఎక్సైట్మెంట్, ట్రైన్ వస్తున్నా వెళ్తున్నా క్లాప్స్ కొట్టుకుంటూ అస్సలు ఎంత హడావిడి చేసిందంటే అంత హడావిడి చేసింది. కంప్లీట్ అక్కడ ఉన్న వెయిటర్స్ వాళ్ళందరూ కూడా దీన్ని చూస్తూనే నవ్వుకుంటూనే ఉన్నారు. ట్రైన్ వస్తే రా ఇగో చూడండి, లుక్ ఎట్ అవర్ హ్యాపీనెస్. ఓ మై గాడ్, ఇంత బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు వస్తే. అండ్ మేమైతే ఆల్మోస్ట్ 4 to 5 స్టార్టర్స్ చెప్పుకున్నాము. మెయిన్ కోర్స్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయినట్టు అనిపించినాయి మాకైతే. ఫుడ్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అందరికీ అనిపిస్తుంది కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పి, బట్ ఇట్స్ వర్త్ అనిపించింది మాకైతే. అండ్ ఇంకొక చిన్న విషయం, ఇక్కడ చాలామందికి ఇది తెలుసో తెలీదో నాకు తెలీదు, కానీ ఇలాంటి రెస్టారెంట్స్కి వచ్చేటప్పుడు స్విగ్గీ డైన్ అవుట్ అని ఒకటి ఉంటుంది. ఇది మా అన్నయ్య దగ్గర మేము నేర్చుకున్నాము. సో మీ అందరికీ యూజ్ అవుతుంది ఈ టిప్ అని చెప్పి ఈ వీడియోలో చెప్తున్నాను. స్విగ్గీ డైన్ అవుట్లో చాలా మట్టుకు మనం ముందే బుక్ చేసుకుంటే 10%, 15%, 20% డిస్కౌంట్ వస్తుందన్నమాట. సో మనం బిల్ అంతా కంప్లీట్ అయిపోయాక డైరెక్ట్గా స్విగ్గీ డైన్ అవుట్ నుంచి మేము పే చేస్తాము అన్నప్పుడు మనకి 15 or 20% డిపెండింగ్ ఆ రోజు ఏం ఆఫర్ ఉందనేది డిపెండింగ్ మనకి ఆ ఆఫర్ డిస్కౌంట్ వస్తుందన్నమాట. సో ఎప్పుడన్నా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు డూ ట్రై అవుట్ స్విగ్గీ డైన్ అవుట్. చాలా ఆఫర్స్ ఉంటాయి అండ్ చాలా అంటే చాలా డిస్కౌంటెడ్ రేట్స్లో వస్తుంది మనకి. మాకు కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఆల్మోస్ట్ some 1000 రూపీస్ వరకు అయితే డిస్కౌంట్ వచ్చింది మాకు. మేము 1 week ముందే బుక్ చేసుకున్నాం అనమాట స్విగ్గీ డైన్ అవుట్లో. సో మాకు ఆల్మోస్ట్ 25% వరకు డిస్కౌంట్ వచ్చింది. సో ఇది చాలామందికి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ తెలియని వాళ్ళకి ఇది ఒక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి చెప్తున్నాను. అండ్ ఇక్కడ పక్కకి ట్రైన్లో యాక్చువల్లీ ఫుడ్ ట్రాక్ కింద పడిపోయిందని చెప్పి వింతగా యాక్సిడెంట్ అయినట్టే చూస్తున్నారనమాట. ఆల్ ఓవర్ ఫుడ్ అయితే సూపర్గా ఉండే, బాగా ఎంజాయ్ చేసినాం. నా అత్తయ్య కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. అండ్ ఇక్కడ బయట ఇలా ప్రాప్స్ ఉంటాయన్నమాట, కొంచెం అక్కడ ఫొటోస్ అవి ఇవి తీసుకొని కొంచెం అలా పిల్లలు బాగానే ఎంజాయ్ చేసిండ్రు అక్కడ. అండ్ అంతా అయిపోయాక ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. డెఫినెట్గా డూ విజిట్ దిస్ ప్లేస్. నాకు తెలిసి చాలామంది ఆర్ అవేర్ ఆఫ్ ఇట్, కానీ తెలియని వాళ్ళకి ఇది ఒక మంచి రెస్టారెంట్ అని చెప్తాను. ఫర్ ఫ్యామిలీ కంప్లీట్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. చెప్పే మెహందీ పెట్టుకుంది. ఏమన్నావు? వెళ్ళిపో. హలో వెళ్ళిపో. హలో పాప వెళ్ళిపో. వెళ్ళిపోతావా? పెట్టించుకోవాలంటే యూ కెన్ కాంటాక్ట్ మీ ఆడపడుచు, వెళ్ళిపోతుంది బెంగళూరుకి. డైరెక్ట్ బెంగళూరుకి వెళ్ళి పెట్టించుకోవచ్చు అనమాట. ఏ బాగా పెడుతున్నావులే. బాగాలేదా చేతు మెహందీ? నీది గబ్బుగుందా మంచిగుందా? కచ్చ కచ్చ ఉందా?
కానీ రాడు నా దగ్గర అప్పుడు చెప్పు. ఎప్పుడైనా మా డాడీ తీసుకురాడు. నా తెలుగు మర్చిపోయేటట్టుంది. ఈ రోజు వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. చాలా బాగానే ఎంజాయ్ చేసినాం. చాలా మంది డిఎమ్స్ చేస్తున్నారు యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా, అక్క వ్లాగ్స్ చేయండి రెగ్యులర్గా అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. డెఫినెట్గా రెగ్యులర్గా ఇప్పుడు పోస్ట్ చేస్తాను. యాక్చువల్లీ ఆఫీస్ మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో కొలాబరేషన్స్ అలా ఇలా చాలా ఆక్యుపైడ్ అయిపోతున్నా, ఫుల్ ఆన్ బిజీ అయిపోతున్నా. అసలు దొరికే సాటర్డే సండే కూడా దానికే సరిపోతుంది. కానీ ఈ న్యూ ఇయర్ నుంచి, ఈ 2024 నుంచి డెఫినెట్గా మీకోసం రెగ్యులర్గా వ్లాగ్స్ పోస్ట్ చేస్తాను. కీప్ సపోర్టింగ్ ఇలాగే. అండ్ ఈరోజైతే ఒక స్మాల్ అండ్ షార్ట్ వ్లాగ్ ఇది, లైక్ ఎలా స్పెండ్ చేసాం డే అని చెప్పేసి. విషింగ్ ఎవ్రీ వన్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్తో అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటూ ఐఎమ్ ఎండింగ్ దిస్ వ్లాగ్. ఇంకెందుకు లేట్, జల్దీ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి RP Srinu Diaries, and see you guys with another beautiful video. Love you all.